మన బైబిల్ గ్రంథం నుంచి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారం వలన ఏమేమి సంపాదించను తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన వద్దకు పిలువమని ఆజ్ఞాపించను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, మీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, భళా మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మక ఉంటేవి గనక 10 పట్టణాల మీద అధికారం ఉండమని వానితో చెప్పాను. రెండవ వాడు వచ్చి, అయ్యా, మీ మీనా వలన 5 మీనాలు లభించనగా అతడు, నీవును 5 పట్టణాల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతడు మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దాన్ని ఎత్తుకుని వాడవును, విత్తని దాన్ని కోయేవాడవునైనా కట్టిండవు కనుక నీకు భయపడి దీని రుమాల్లో కట్టి ఉంచితని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తెస్తుంది. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తని దాన్ని కోయేవాడినైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారులు వద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందని వానితో చెప్పి వీని యొద్ద ఉండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇవ్వడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అన్నది. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగిన దేవుడు తీసివేయబడినని మీతో చెప్తున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువును ఇక్కడ తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి అని చెప్పాను. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఏం తండ్రి, కృపగలిగిన ప్రభువా, మహోన్నతుగా మీకు అందాలి. మీకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంది. అయ్యా, మీ శక్తితో బలంతో నన్ను మమ్మల్ని నింపను. మీ కరుణ మా మీదకి రానిచ్చి మీ శక్తితో బలంతో నింపి మమ్మల్ని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. అయ్యా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ శక్తిని బలంలో రానియమని సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకునమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ దేవుని నామమును బట్టి మీ అందరికి వందనాలు. పరిశుద్ధులైన దేవుడు మనలను ప్రేమించి ఆయన కృపలో భద్రపరిచి మన జీవితంలో మరొక దినమునిచ్చి దేవుని సన్నిధిలో మహోన్నతిని స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆయన సన్నిధిలో మనం కొనియాటకు మరి గొప్ప అవకాశాన్ని ఆయన మనకి ఇచ్చినాడు. ఇక్కడ మనం గమనించవలసినది, రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకుని రావాలని మరలా దూరదేశమునకు ప్రయాణమై ఒక రాజకుమారుడు బయలుదేరుతున్నాడు. ఇంకో రాజ్యం సంపాదించుకురావాలని దూర ప్రాంతానికి వెళ్తున్నాడు. అయితే అతడు వెళుతూ చేసిన ఈ పని, ఈ కార్యము ఎలాంటిదంటే, ఇది ఒక ఉపమానం. ఈ కార్యం ఎలాంటిదంటే విశ్వాసులకు సంబంధించిన విషయం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన దాసులో 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, ఏం చేసేది, 10 మీనాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ఆమేన్, ఆమేన్. నేను వచ్చే వరకు మీరు ఏ వ్యాపారం చేయాలి? 10 మీనాలతో వ్యాపారం చేయాలి. ప్రభునందు ప్రియమైన జాగ్రత్తగా గమనిద్దాం. ఈ రాజకుమారుడు బయలుదేరి వేరే దేశానికి వెళ్ళి జయించి వస్తానికి బయలుదేరి వెళ్ళాడు.
వెళ్తూ వెళ్తూ రాజ్యంలో 10 మందిని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చి, ఇదిగో దీనితో నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయండి అన్నారు. అయితే ఆ మీనాలు తీసుకున్నవారు వ్యాపారం చేశారు. ఎవరు చేశారు? మొదటివాడు చేశాడు, రెండోవాడు చేశాడు, మూడోవాడు చేయలేదు. దేవుడు మనకు ఒక తలాంతు ఇస్తే, దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తే, దేవుడు ఒక ఆత్మీయ వరం ఇస్తే, దేవుడు ఒక ప్రార్థనా శక్తి ఇస్తే, దేవుడు నీకు ఒక స్వస్థత పరిచే శక్తిని ఇస్తే, దేవుడు నీకు ఒక అద్భుతములు చేసే శక్తిని ఇస్తే, దేవుడు నీకు ప్రవచించే శక్తిని ఇస్తే, దేవుడు నీకు భాషలు మాట్లాడే వరములు ఇస్తే, దేవుడు ఆయన ఆత్మీయ వరాలను నీకు ఇస్తే, నువ్వు వాటితో ఏం చేయాలంటే దేవుని రాజ్య సువార్త కొరకు నీవు ప్రయాసపడాలి. అది ఇక్కడ వ్యాపారం. ఇక్కడ వ్యాపారం అంటే లోకానుసారమైన వ్యాపారం కాదు, ఆత్మానుసారమైన వ్యాపారం. ఏమిటి ఆత్మానుసారమైన వ్యాపారం అంటే అనేక మందిని ఆయన రాజ్యము కొరకు సంపాదించుట, అనేక మందిని సంపాదించడం, అనేక మందిని ఆయన సువార్త కొరకు మనం పోగు చేయటం, అనేక మందికి సువార్త వినిపించటం, అనేక మందిని ఆయన సన్నిధికి తోడుకొని వచ్చుట. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైనా సరే దేవుడు మనకు ఒక వరమునిస్తే ఆ వరము ద్వారా అనేక మందికి మేలు కలిగేలాగా మనం జీవించాలి. కొంతమందికి ప్రార్థన చేసే వరం ఇవ్వచ్చు, కొంతమందికి పాటలు పాడే వరం ఇవ్వచ్చు, కొంతమందికి వాద్యాలు వాయించే వరం ఇవ్వచ్చు, కొంతమందికి పరిచర్య చేసే వరం ఇవ్వచ్చు, కొంతమందికి ఇంకొక వరం ఇవ్వచ్చు. అలా అన్ని వరాలు దేవుడు మానవులకి ఇస్తున్నాడు. ఇచ్చిన వరాన్ని మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాము? మనలో ఉన్న సోమరితనము, ఆ వరాల్ని సంపాదించకుండా, ఆ వరాల ద్వారా మనం వ్యాపారం చేయకుండా, దేవుని సువార్త చేయకుండా, ఆ వరాలను ఏం చేస్తున్నామంటే ఆయన ఇచ్చే వరాన్ని మనం రుమాల్లో కట్టి దాచిపెడుతున్నామంట. అంటే మనకిచ్చిన దానిని మనము సద్వినియోగం చేయట్లా, దేవుని రాజ్య వ్యాప్తికి మనము వాడట్లా. అది మనం చేస్తున్న పని. నీకు ప్రార్థన చేసే వరం ఇచ్చాను, నువ్వు ప్రార్థన చేయాలి అనేక మంది కొరకు. నువ్వు మొదట రక్షింపబడి నీ పాపం ఒప్పుకొని దేవునికి విధేయులై ఉన్న తర్వాత అనేక మంది కొరకు ప్రార్థన చేయాలా, అనేక మందిని దేవుని సన్నిధికి తోడుకుని రావాలి, అనేక మందికి దేవుని సువార్త వినిపించేలాగా నువ్వు చేయగలిగినది నీవు చేయాలి. అంతేగాని నాకు ప్రార్థన వరం ఉంది, లేకపోతే నాకు భాషల వరం ఉంది, లేకుంటే నేను వాక్యం చెప్పే వరం ఉంది, నేనేదో సువార్తికును, నేనేదో అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్య, అంతవరకే పెట్టుకుంటే ఎక్కడే ఆగిపోతాయి. అవి ఎక్కడే ఆగిపోతాయి. వాటి ద్వారా ఉపయోగం ఏముండదు. నువ్వు ఎంత విస్తారముగా దేవుని సేవ చేస్తూ ఉంటావు. అక్కడ మొదటి వాని విషయంలో ఆయన వెళ్ళి వ్యాపారం చేసి వెనుతిరిగి వచ్చి అంటున్నాడు, ఒక్కొక్కరిని పిలిచి, అబ్బాయి ఇట్లా మొదటి వాడివి నీవే కదా, నీకు నేను ఒక మీనా ఇచ్చాను, ఆ మీనాతో నువ్వేం చేశావు అని అన్నాడు. అయ్యా, మీరిచ్చిన వీణతో నేను వ్యాపారం చేశాను, వ్యాపారం చేసి 10 మీనాలు సంపాదించాను. 10 మీనాలు నాకు ఇచ్చే అన్నాడు ఆయన. అక్కడేమో రాసిందండి? 10 మీనాలు ఇచ్చేయమని నేను చెప్పారు ఆయన. మీనా ఇచ్చాడు, నీకు ఇచ్చింది నీకు, దాన్ని నువ్వు ఎలా ఉపయోగించావు ఆయన చూస్తున్నాడు. నువ్వు 10 మీనాలు సంపాదించావు, బలా నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి, నీ విషయమై సాక్ష్యం పలకాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు చాలామంది విషయంలో సాక్ష్యం పలికినాడు. యోబుని గురించి మాట్లాడినా, యోబు ఆ దేశంలో చాలా యథార్థ వర్తండు అని చెప్పి దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. యోబు అంత నీతిమంతుడు లేడు అని దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. మరి నిన్ను గురించి దేవుడు ఏం సాక్ష్యం పలకబోతున్నాడు? ఎలాంటి సాక్ష్యం పలకబోతున్నాడు? ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు? దేవునికి ఎంత విధేయంగా నువ్వు జీవిస్తున్నావు, ఎంత లోబడి జీవిస్తున్నావు, ఎంత ఆయనకు అనుకువగా జీవిస్తున్నావు, ఎంత ఆయనను అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావు, ఎంతవరకు ఆయనను వెంటబడి నీవు నడుస్తున్నావు. చాలా ముఖ్యమైన విషయం. నేనేదో ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవుని పని చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను చాలు. నువ్వు దేవునిని వెంబడించి నడిచేవాడిగా ఉండాలి. ఆయన రాజు, రాజకుమారుడు. నిన్ను పిలిచి నీకు ఒక పని అప్పచెప్తే నీ పనిలో నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? మన పనిలో మనము యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండి దేవుని రాజ్య సువార్త పరిచయం.
అందుకని దేవుని సన్నిధిలో ఎంత పరిచర్య చేస్తూ ఉంటే అంతగా అభివృద్ధి పొందుతూ ఉంటాడు. ఏం చేశాడు? ఒక మేనా తీసుకున్నాడు ఈ వ్యక్తి. ఏం చేశాడు? ఒక మేనా తీసుకుని మరి ఆయన ఎంత ప్రయాసపడకపోతే 10 మేనాల్ని సంపాదిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది ఎక్కడున్నారో అక్కడే ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కడున్నారో అక్కడే అన్నీ చేస్తూ ఉంటారు. అలా కాదు, అనేక చోట్ల దేవుని సువార్తను వినిపించాలి, అనేక చోట్ల దేవుని కార్యక్రమాలు తెలియచేయాలి, అనేక చోట్ల దేవుని అద్భుతములు తెలియజేయాలి. దేవుడు ఎక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు, అది ఆయన చిత్తం. ఏం చేశాడు? ఆ ఒక్క మేనా తీసుకుని అక్కడే వ్యాపారం చేస్తుంటే ఆయన అంత సంపాదించి ఉండేదే కాదు, ఆ చుట్టుపక్కలంతా తిరిగి ఆయన వ్యాపారం చేపట్టి ఏం చేశాడండి? 10 మేనాలను సంపాదించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మేనా తీసుకుని ఎన్ని మేనాలు సంపాదించండి? 10 మేనాలు. వచ్చిన రాజకుమారుడు అన్నాడు, అబ్బాయి ఎంత సంపాదించావు? అయ్యా మీరు ఒక్క మేనా ఇచ్చారండి, ఇవ్వగోనండి, నేను 10 మేనాలు సంపాదించినాను, 10 మేనాలు సంపాదించాను. ఇదిగో నాయన 10 సంపాదించినాను, 10 ఆత్మలు రక్షించినానయ్యా, 10 ఆత్మలకు నేను సువార్త బోధించానయా, 10 ఆత్మలకు నేను బాప్తిస్మం ఇచ్చానయా, 10 ఆత్మలు రక్షింపబడ్డాయా, 10 ఆత్మలు దేవుని సన్నిధిలో నడిపిస్తున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బలా నమ్మకమైన దాసువా, ఇంకా 10 పట్టణాల మీద నీవు, ఒక్కో పట్టణంలో ఎన్ని వేల మంది ఉంటారు, 10 పట్టణాలు అంటే ఎన్ని వేల మంది అవుతారు. చూడండి, ఎంత సువార్త కష్టపడి చేస్తారో అంతగా అభివృద్ధి పొందుతూ ఉంటారు. అందుకని ఇక్కడ ఈ ఉపమానం చెప్పబడింది. యేసుక్రీస్తు తెలియజేసిన ఉపమానం ఏంటంటే 10 పట్టణాల మీద నేను నిన్ను అధికారి, అంటే ఈ 10 పట్టణాల్లో నువ్వు వ్యాపారం చేసి లక్షల్లో కోట్లలో నువ్వు ఆత్మలను సంపాదించమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఎంతవరకు దేవుని ఆత్మల కొరకు పోరాడుతున్నాం? ఎంతవరకు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం? ఎంతవరకు దేవుని బిడ్డలుగా ఉంటున్నాం? ఎంతవరకు పరిచర్యలో భాగస్తులుగా ఉంటున్నాం? ఎంతవరకు సువార్తలో ముందుకెళ్తున్నాం? ఎంతవరకు మనుషుల కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఎంతవరకు మనం దేవుని పని చేయడంలో ముందుండి ఆగక వెనుదిరుక చేస్తున్నాం? ఆగిపోవుట, వెనుతిరుగుట, ఇవి 2 చాలా భయంకరమైనవి. నువ్వు సాగిపోక ఆగిపోయినావు అంటే నీవు అక్కడ పడిపోతావు. సాగిపోయేవారు ఆగిపోతే పడిపోతారు. వెనుదిరిగి చూస్తే వాళ్ళు కదలలేని స్థితిలోకి వస్తారు. సాగి వెళ్ళేవారు, ముందుకు సాగి వెళ్ళేవారు వెనుదిరిగి చూస్తే వారు కదలలేని స్థితిలోకి వెళ్తారు. అందుకని లోతు భార్య ఏమైందండి? వెనుదిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభమైంది అంటే ఒక శిలలాగా అయిపోయింది, ఒక శిలలాగా అయిపోయింది. వెనుదిరిగి దేవుని సన్నిధిలో నీ పరుగు పందెంలో నువ్వు గోలు చేరే వరకు నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి. నువ్వు అక్కడ చేరే వరకు, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన రాజ్యంలోకి వెళ్ళే వరకు, ఈ లోకమును విడిచిపెట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చునే వరకు నువ్వు ఆయన వైపే చూస్తూ ఉండాలి. హల్లెలూయా. లోకంలో దేని వైపు చూడకూడదు. ఇదిగో యేసు క్రీస్తుని ఎక్కువగా నీ భార్యను ప్రేమించకూడదు, నీ భర్తను ప్రేమించకూడదు, నీ బిడ్డలను ప్రేమించకూడదు, నీ ఆస్తులను ప్రేమించకూడదు. నీకున్న దేన్ని ఆయనకన్నా ఎక్కువగా ప్రేమించు. ఆయనకన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తే అది నీ యొద్ద నుంచి తీసివేయబడుతుందని చాలా క్లియర్గా బైబిల్ గ్రంథంలో చెప్తుంది. అందుకని ఆయననే మనము ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయననే ఎక్కువగా ప్రేమించేవారు. మన జీవితంలో దేవుని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఈ 10 మేనాలు సంపాదించిన వాడు బడా నమ్మకమైన మంచి దాసుడు అయిపోయినాడు, మంచి దాసుడు అయిపోయినాడు. ఇక 2వ వాని దగ్గరికి వస్తే 2వ వాడు కూడా వ్యాపారం చేసినాడు. 2వ వాడు కూడా వ్యాపారం. అందరికి ఒకే టైప్ ఉండదు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ వ్యాపారం చేస్తారు. వ్యాపారంలో కూడా చాలా రకాల లక్షణాలు ఉన్నాయి. కొంతమంది చిటికీలోనే వ్యాపారం చేస్తారు, కొంతమంది ఎన్ని వ్యాపారాలు చేసినా అందులో పైకి రారు, కొంతమంది ఏ వ్యాపారం చేపట్టినా అది మొత్తం అడిగంటిపోతానే ఉంటుంది. వ్యాపారాల్లో కూడా మెళుకువలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, వాటి ద్వారానే వాళ్ళు పైకి వస్తారు. 2వది అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏంటంటే దేవుని ముందు పెట్టుకుని చేయాలి. అందుకని ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, అదృష్టవశముననే కాలవశముననే, అదృష్ట వశముననే నీకు అభివృద్ధి కలిగింది. అంతేగాని నువ్వేదో చేసినందువల్ల నువ్వు గొప్పవాడేమో కాదు. దేవుడు ఇస్తాను అన్నాడు, ఇస్తానన్నట దేవుడు ఆ సమయం రాగాలి, కాలవశమున, ఆ కాలంలో నువ్వు ఇవ్వవలసిన కాలంలో
నీకు ఇవ్వవలసిన కాలంలో ఆయన ఇస్తాడు. అంతే కదా. ఇప్పుడు అబ్రహాముతో దేవుడేమన్నాడు? అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు చెప్పాడు దేవుడేమని, అబ్రహామా నేను నీకు కుమారుని ఇస్తాను అని, నీకు కుమారుని ఇస్తానని. అబ్రహాం ఏం చూస్తున్నాడు? దేవుడు నాకు కుమారుని ఇస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఒక సంవత్సరం గడిచిపోయింది. అట్లా 5 సంవత్సరాలు అయిపోయింది. అయినా అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు, మళ్ళీ దేవుడు ఇంకోసారి దర్శించడానికి వచ్చినాక అబ్రహాం అన్నాడు, ఏముంటే ఏమిలేండి అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు అంటే, ఏముంటే ఏముందిలేండి, ఇక నా ఇంటి పెద్ద యజమానుడు ఉన్నాడు కదా యాజకుడు, ఆయన ఏమంటారని సేవకుడు, పెద్ద ఇంట్లో ఉన్న అందరూ సేవకుడు అని పెద్దవాడు, అంటే మా జనరల్ మేనేజర్ అని మన భాషలో చెప్పుకోవాలంటే జనరల్ మేనేజర్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తే ఏముంది, చివరికి మా జనరల్ మేనేజరే కదా నా వాస్తు మొత్తానికి వారసుడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? కాదు భలేవాడివే, ఆయన ఎందుకు అవుతాడు నీ వారసుడు? నీ కుమారుడు సారా వలన పుట్టిన నీ కుమారుడే నీకు వారసుడు అన్నాడు దేవుడు. అమ్మ 5 సంవత్సరాలు, అప్పటికి అబ్రహాంకి 80 సంవత్సరాలు వచ్చేసింది. 80 సంవత్సరాలు వచ్చేసింది. అయ్యో 80 సంవత్సరాలు దేవుడు చెప్పి 10 సంవత్సరాలు అవుతుంది. 80 సంవత్సరాలు వచ్చినాయి, 90 సంవత్సరాలు వచ్చినాయి, 95 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకేముందండి అమ్మ, అయ్యాన్ని లేచి నడవలేని స్థితి కదండి. 90 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎట్లుంటారు? 90 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎట్లుంటారండి? ఎట్లా ఉంటారు? ఈ రోజుల్లో అయితే వంగిపోయి ఉంటారు, లేకపోతే బాగా బలహీనంగా ఉంటారు, ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. ఆ రోజుల్లో వాళ్ళు 900 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. 900 సంవత్సరాల్లో 95 సంవత్సరాలు ఎంత? 10%. అంతే కదా. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 ఏళ్ళ. అబ్రహాం కాదు, నోవాహ్ అనుకుంటాను 930 సంవత్సరాలు. అబ్రహాం ఎంతకాలం జీవించాడండి? చూడండి గబగబా బైబిల్లో 175 సంవత్సరాలు. ఏంటండి అబ్రహాం బ్రతికింది? 175 సంవత్సరాలు. 175 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అప్పుడు ఆయనకి. అంటే ఇప్పుడు ఆయనది ఎక్కడ? మిడిల్ వయసు, అంతేనా? ఓ రకంగా మిడిల్ వయసు. 85 సంవత్సరాలు అవుతుంది కదా 175 అంటే, మిడిల్ వయసులో. అప్పుడు అంతకాలం ఎదురు చూశాడు. 85, 95 అయిపోయినాయి, 96 అయిపోయినాయి, 98 అయిపోయినాయి, 99 అయిపోయింది. 100 సంవత్సరాల్లో అబ్రహాంకి. అంటే ఎంతకాలం ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు. మనమైతే ఏమంటాం? అయ్యగా పిల్లలు పుడతారని చెప్పాడు, ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, ఇంకేం పుడతారులే, వీళ్ళు చిన్న ఆపరేషన్ చేసుకుందాం, చిన్న ఆపరేషను చేసుకుందాం, చిన్న ఆపరేషన్కి వెళ్తారు, ఇంకో ఆపరేషన్కి వెళ్తున్నాం. దేవుడు పిల్లలు ఇస్తానని చెప్పాడు కదా, ఎటు ఇస్తాడు. నువ్వు ఎదురు చూడకుండా నువ్వు ఆపరేషన్ చేసుకోకపోయినా దేవుడు పిల్లల్ని ఇస్తాడు. విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈ మిగిలినవన్నీ చేసుకుంటారు. విశ్వాసం గలవారు విశ్వాసం ద్వారా బిడ్డలను కట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాము ఆ సమయము కొరకు ఎదురు చూచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అదృష్టవశమున కాలవశమున రాయబడి ఉంది ప్రసంగి గ్రంథంలో. అదృష్ట వశమున కాలవశమున. కాబట్టి ఆ సమయము రావాలి. నీకు దేవుడు ఇస్తాను అన్నాడు, ఇస్తాను. నువ్వు ఎదురు చూడాలి. ఆయన ఇస్తానన్నాడు, ఇస్తాడు. నువ్వు ఎదురు చూడాలి. ఆయన కార్యం చేస్తా అన్నాడు, చేస్తాడు. ఆ సమయంగానే చేస్తాడు. దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఆ సమయం రావాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. ఆ సమయం కొరకు నువ్వు అరే ఏంది ఇంకా మాకు కరువు ఉంది, ఇంకా కష్టం ఉంది, ఇంకా ఇబ్బందులు ఉన్నావు, ఇంకెప్పుడు అయ్యో ఇంత బాధ భరించలేకపోతున్నావు అని మనం అనుకుంటాం. కానీ ఇవ్వవలసిన సమయం ఏదో ఆయనకి తెలుసు. కాబట్టి కాలములు సమయములు తండ్రి వశములో ఉన్నాయి. యేసుక్రీస్తు వారి వశంలో కూడా లేవట. ఎవరి వశంలో ఉన్నాయండి? ఇప్పుడు తండ్రి ఆ సమయానికి కావాల్సింది మనకు ఆయన ఇస్తారు. ఆ సమయానికి కావాల్సింది ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చే వరకు మనము వెయిట్ చేయాలి. ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఇదిగో ఈ 10 మీనాలు ఇచ్చినవాడు చేస్తానండి. 10 మీనాలు సంపాదించాడు. రాజుగారు రంగాన్ని అయ్యా పిలవగానే వెళ్ళాడు. ఇదిగోనయ్యా మీరు ఇచ్చిన మీనాతో 10 మీనాలు. రెండో వాడిని పిలిచినాడు. రెండో వాడు వెళ్ళాడు. అయ్యా మీరు ఒక మీనా ఇచ్చారు, నేను ఈ మీనాకి 5 మీనాలు. ఎన్ని మీనాలు? 5 మీనాలు. కాబట్టి నువ్వు కూడా మంచి దాసుడు, నువ్వు వెళ్ళి
5 పట్టణాలు 1000 అన్నాడు. 5 పట్టణాలని 7 అంటే వీరిద్దరూ ఆశీర్వదించబడిన వారు. దేనిని బట్టి? వీరు దేవుని రాజ్య సువార్త కొరకు ప్రయాసపడుటను బట్టి, దేవుని సువార్త విషయంలో అనేక ఆత్మలను సంపాదించటాన్ని బట్టి, అనేక మందిని దేవుని రాజ్యములకు నడిపించటాన్ని బట్టి, అనేక మందికి రక్షణ సువార్త వినిపించటాన్ని బట్టి. అంతేగాని ఊరికి మందల కూర్చోబెట్టం కాదు. వారందరూ రక్షింపబడాలి, వారందరూ మారు మనసు పొందాలి. అందుకని ఒక వ్యక్తి లోకంలో పశ్చాత్తాపడి తన పాపంలో కొని రక్షింపబడితే వాని విషయమై పరలోక రాజ్యంలో దేవదూతలు సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షింపబడాలా, ఊరికి ఏదో పబ్లిసిటీ చేసుకుని పిలవటం కాదు, కానీ అనేక ఆత్మలు రక్షింపబడాలి, అనేక ఆత్మలు మేలులు పొందాలి, అనేక ఆత్మలు దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా నడవాలి, అనేక ఆత్మలు వాక్యం ప్రకారము జీవించాలి, అనేక ఆత్మలు వాక్యం ఎరిగి దేవుని బిడ్డలుగా ఆయన అడుగు జాడల్లో నడిచేవారికి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి ఎలాంటి వారిగా మనము జీవిస్తున్నాం, ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ లోకంలో జీవించే మనం ఏదో చేయాలి అని అనుకుంటాం, కానీ అది దేవుని చిత్తమో కాదో కనిపెట్టక మన ఇష్టానుసారంగా చేస్తే ఎక్కడో ఎదురు దెబ్బ తగులుతుంది, ఎగిరి అవతల పడిపోతాం. అది దేవుని చిత్తం కాకపోతే ఏదో రకంగా ఎగిరి దెబ్బతినే పోతాం. అలా చెయ్యాలని ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా ఇంజనీరింగ్ చదివి నేనేదో ఉద్యోగం చేసి ఏదో పెద్దగా సంపాదించి గొప్పవాడిన వాళ్ళని నేను కూడా ప్రయాసపడ్డాను. నేను ఎక్కడికి వెళ్ళే కానీ లాగి లెంప మీద కొట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ సక్సెస్ అవనేలా, ఎక్కడికి వెళ్తే అక్కడే, ఎక్కడికి వెళ్తే అక్కడ మట్టి అయిపోతుంది, ఏది పడితే అది మన్ను మశానం అయిపోయింది. ఎక్కడ ఏది చేస్తే అది అంతే ఫినిష్, అసలు బయటికి కనపడుతుంది, అట్లా అయిపోయింది. ఏంటి దేవుడు ఎందుకు అనుకున్నాడు నన్ను? నా రాజ్య సువార్తను చేయాలి, ఇదిగో నా సేవ చేయాలి, నా బిడ్డగా ఉండాలి, ఇట్లా నేను ఆత్మీయ వరాలు ఇస్తానని ఆయన దేవుడు నన్ను చిన్నప్పుడు ఏర్పాటు చేసి పిలుచుకుని ఆయన బిడ్డగా నన్ను ఈ లోకంలో తీసుకొచ్చి ఈ లోకంలో పెట్టి ఇన్ని చేస్తే, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి చదివించి అన్ని చదివించి ఇంజనీరింగ్ చేసి అంత చేస్తే నేనేం చేస్తున్నాను? లోకం వైపు పరుగులెత్తున్నాను. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? లాగి లెంపమడి పెట్టి కొట్టి కింద పడే షీడ్స్కుని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో. మనుషులందరూ అంతే, అందరూ అనుకుంటారు నేను ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి, ఏదో చేయాలి, ఏదో ఏం చేసినంతా చిల్లు సంచే. ఆ చిల్లు సంచులు వేసింది పోయి 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 ఈ నష్టం కంటికి కనపడదు, చెవికి. చివరికి వాడు తిరిగి ఇంకోటి చేస్తే ఇది పూడిద్దిలే, ఇంకోటి చేస్తే ఇది పూడిది అని ఎనుకుంటా వెళ్తాడు. చివరికి ఎక్కడికో వెళ్ళిపోయి అగాధంలో పడిపోతాడు. చేయటానికి కూడా అవకాశము ఉండదు, చేయటానికి కూడా అవకాశం ఉంది. మరి అలాంటి స్థితి రాకముందే మేలుకొని దేవుని చిత్తమేంటో గుర్తెరగాలి. చాలామంది తల్లులు తమ బిడ్డలు, మా బిడ్డలు దేవుని సేవ చేయాలా, దేవుని సన్నిధిలో పెరగాలని చెప్పి పెంచుతారు. నా తల్లి కూడా అట్లాగే పెంచింది. అలా పెంచినప్పుడు చిన్నప్పుడు వాళ్ళ మాట వింటారు. కొంత వయసు వచ్చినాక ఉద్యోగం వచ్చినాక ఏం చేస్తారు? అబ్బో డబ్బు సంపాదన మీద డబ్బుల మీద పడిపోతారు. అట్లాగే మంచి ఇంజనీర్ని, మంచి ఆర్ఈసీలో ఆహా అనుకుని పరిగెత్తాను. ఏమైంది? లాగి లెంపమని పెట్టుకొని తీసుకొచ్చాడు. అంతే, ఏది పట్టుకుంటే అది మన్ను మశానం అంతా, ఎక్కడ అనుకుంటే అక్కడ ఫినిష్. దేని కొరకు మనల్ని ఏర్పాటు చేస్తాడు అదే చేయాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేస్తే భయంకరమైన నష్టపోతావు. ఇంకా అక్కడికి నీకు దేవుని భయం లేకుండా బొత్తిగా అంటే ఇన్ని పనులు చేస్తున్నా నాకు భయం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానిలోనే పెరిగాను కాబట్టి నాకు వెనక ఒక భయం ఉంది. అసలు భయం భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చేయించే అవకాశం కూడా దొరకదు, వాళ్ళకి అక్కడ కరుడు కూడా దొరకదు. వాళ్ళు ఏమో మూర్ఖుల్లాగా తయారైపోతారు. అలానే జీవిస్తుంది. ఎక్కడ పడిపోతారో అగాధం నుంచి లేవనెత్తడానికి కూడా అవకాశము ఉండదు. అందుకని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, మనమైనా మన బిడ్డలైనా ఎవరైనా సరే ఎవరి పాపములు ఒప్పుకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారు. నేను బోధించినంత మాత్రాన, నేను మిగిలిన వాళ్ళకి ప్రార్థన చేసినంత మాత్రాన నా బిడ్డలు రక్షింపబడాలని ఎక్కడా లేదు. రక్షింపబడాలి అంటే నా ప్రార్థన దేవుడు కూడా విని, నా ప్రార్థన విని ఇంకోటి ఏంటి, వారి ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేయకుండా నేను ప్రార్థన చేస్తేనే వాళ్ళు కూడా తమ పాపముల విషయమై పశ్చాత్తాపడాలి. కాబట్టి చిన్నతనం నుంచి పెద్దవాళ్ళైనా సరే ప్రక్కనే కూర్చుని వాళ్ళు వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలి, చేస్తేనే పడుకోనియాలి.
వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేయాలి. అంతేగాని నేను వెళ్ళి పడుకుంటాను మీరు చేసుకోండి అంటే కుదరదు. చేయాల్సింది ఆ క్రమం నేర్పాల్సింది. యోబు అదే చేశాడు. యోబు ఆ క్రమమే నేర్పినాడు. అందుకని యోబు చాలా గొప్పవాడైనాడు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు రెట్టింపు దీవెనలు ఆశీర్వాదములు కృపరించాడు. మరి మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? మన మీదకి దీవెనలు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఇట్ టేక్స్ టైం. ఆ సమయం కొరకు మన దేవుడు ఈరోజు ఇవ్వచ్చు, రేపైనా ఇవ్వచ్చు, ఎల్లుండైనా ఏ రోజైనా ఇవ్వచ్చు. తెల్లవారేటప్పటికీ ఆ దీవుల మీద కృమరించవచ్చు. నువ్వు ఆశ్చర్యపోవచ్చు. దేవుడు ఇస్తాను అన్న దేవుడు మాట తప్పే దేవుడు కాదు. నేను బ్రతికిస్తాను అన్న దేవుడు నిన్ను చావనేయుడు. నీ గర్భం తెరుస్తానన్న దేవుడు నీ గర్భం మూసివేయబడదు. ఇదిగో నీకు సంతానం ఇస్తానన్న దేవుడు నీకు గ్యారంటీగా సంతానాన్ని ఇస్తాడు. ఇదిగో నేను ఆశీర్వదిస్తానన్న దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు ఉద్యోగం వస్తుందని చెప్పే దేవుడు గ్యారంటీగా నీకు ఉద్యోగం ఇస్తాడు. ఆయన నీ వంటి నా వంటి నరుడు కాదు. ఆయన దేవుని కుమారుడు. ఆయన మాట ఇస్తే 100% అట్లా జరగాల్సిందే. మనమే మాట తప్పేవారిమి, మనమే దారి తొలగిపోయేవారిమి, మనమే దేవునికి ఇష్టలుగా ఉండని వారిమి. ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని మేలు చేసినా గమనించక మన ఇష్టానుసారంగా పరిగెత్తుతూ దేవునికి అవిధేయంగా జీవించేవారం మనం. ఆయన అలాంటి వాడి కాదు. నువ్వు మరణించడం కూడా ఆయనకి ఇష్టం. నువ్వెంత పాపివైనా సరే, ఎంత ఘోర పాపివైనా సరే, ఎంత మర్యాదైనా సరే, ఎంత నరహంతకుడు అయినా, ఎంత వ్యభిచారి అయినా, ఎంత దొంగవైనా, ఎంత పనికి మాలిన వాడైనా, ఎంత పాపిచ్చి వాళ్ళైనా ఆయన మీరు చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన కోరిక ఏంటంటే కనీసం ఇప్పుడైనా ఆయన వాక్యం విని మనస్సు మార్చుకోండి. పాపిష్టి మనసు తీసివేసి పరిశుద్ధ మనసు హృదయంలోకి తెచ్చుకోండి. పాపములు విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించండి. చెడ్డ మాటలు విడిచిపెట్టి ఆయనకి లోబడే బిడ్డల వలె జీవించండి. ఇలాంటి జీవితమును బట్టి మీరు దేవుని రాజ్యములో ఆయన బిడ్డలుగా జీవిస్తారు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. మరి నీవిచ్చిన మాటను నెరవేరుస్తావా? నేను నిష్కలంకురాలుగా ఉంటాను, నిష్కలంకుడుగా ఉంటానను. తెల్లవారేటప్పటికే కలంకుడు అయిపోయావు. తెల్లవారేటప్పటికే దేవుని సన్నిధిలో వెంటనే నువ్వు ఒప్పుకోవాలి. ప్రభా, ఇలా ఈ పాపం నన్ను క్షమించు. నువ్వు దేవుని సన్నిధిలో అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన బిడ్డలుగా చేసి ఆశీర్వదిస్తాడు. ఆఖరి ఒక మీనా తీసుకున్న మూడో వాడు వచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు ఆయన? 10 మందికి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిచ్చాడు? మూడో వాడు ఇచ్చాడు. అబ్బాయి ఏంటి మరి నీకు మీనా ఇచ్చేది, ఏం చేసావు నువ్వు అన్నాడు. ఏముందండి బాబు, మీరు విత్తని చోట కోయివాడు బహు కఠినుడు. అమ్మో నువ్వు ఎంత కఠినుడు అంటే నువ్వు కొట్టేస్తావు కోడాల చేత. అమ్మో నువ్వు సామాన్యుడు. అందుకే నేనేం చేశానో తెలుసా? నీ మీనాన్ని తీసి కర్చీఫ్లో చుట్టి భూమిలో దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టాడంటండి? దొంగోడు కూడా ఎత్తుకెళ్ళకుండా దాచిపెట్టాడు. మరి నేను ఇంత కఠినాన్ని తెలుసు కదా నీకు, నేను నీ దగ్గర పెట్టుకున్నా. ఏ వ్యాపారస్తుల దగ్గర పెడితే వడ్డీ అని వచ్చేదిగా. ఒక మీనాకి 2 మీనాలు ఉన్నాయి ఉండేగా. ఆయన ఒక మీనాన్ని 10 మీనాలు చేశాడు. ఈయన ఒక మీనాన్ని 5 మీనాలు చేశాడు. మరి నువ్వు అది వ్యాపారస్తుడికి ఇస్తే అది ఇంకా పెరిగేది కదా, వడ్డీతో పాటు నేను వసూలు చేసుకునేవాడు కదా. నువ్వు వ్యాపారస్తుడికి ఇవ్వాల్సింది. నువ్వు ఎందుకు భూమిలో అంటే నా సొమ్ముని, నేను నీకు ఇచ్చిన వరాలని, నీకు ఇచ్చిన ప్రార్థన శక్తిని, నీకు ఇచ్చిన పరిచర్య చేసే వరమును, నీకు ఇచ్చే దీవించే వరం, నీకు ఇచ్చే ఆశీర్వాదాలు, నీకు ఇచ్చే ఇవన్నీ నువ్వు భూమిలో పాతి పెట్టడానికా? నీ కుటుంబం కొరకేనా? నీ కొరకేనా? దేవుని కొరకు కదా? దేవుని కొరకు ప్రయాసపడవా? దేవుని బిడ్డగా ఉండవా? ఎంతకాలం ఇలాంటి జీవితమే నువ్వు జీవిస్తావా? ఎంతకాలం లోబడకుండా ఉంటావు? ఎంతకాలం అవిధేయంగా ఉంటావు? దేవుడు అడుగుతున్నాడు. మరి నీకు ప్రార్థన చేసే శక్తినిచ్చాడు. మీకు సువార్త వినిపిస్తున్నాడు, వాక్యం వినిపిస్తున్నాడు. వాక్యం విని ఎంతమంది పెరిగారు, ఎంతమంది అభివృద్ధి పొందుతున్నారు, ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎంతమంది వాక్యానికి విధేయులై జీవిస్తున్నారు, ఎంతమంది దేవునికి లోబడి జీవిస్తున్నారు, ఎంతవరకు మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం.
ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుని సన్నిధిలో యథార్థతతో సత్యముతో జీవించాలి. ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, నేను ఇంత కఠినం తెలిసి నువ్వు వ్యాపారస్తుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అయ్యో, ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఇంతకు నేను వీడికి ఇచ్చాను వాను, ఇందుకు ఇంక మీనా ఇచ్చానని అనుకోవచ్చాను. కానీ ఈ దినాన దేవుడు నీకు ఇచ్చిన వరము, నీకు ప్రార్థించిన ప్రార్థనా శక్తిని, నీకు ఇచ్చిన విశ్వాసమును, నీకు ఇచ్చిన ఇదో పరిచర్య చేసే వరము, నీకు ఇచ్చిన ఏదో సంఘ కార్యక్రమంలో పాల్గొనే వరమును, ఇదిగో నీకు ఇచ్చిన పరిచర్యలో పాల్పొంపులు పొందేవారం, నీకు ఇచ్చిన దేవుని సన్నిధిలో నిత్యం ఏదో పనిచేసే నీ ఇచ్చిన వరాన్ని నువ్వు దాన్ని సక్రమంగా వాడుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీకు 10 పట్టణాల మీద అధిపతిగా చేస్తాడు. ఈరోజు ఊడ్చే వరం నాకు ఇచ్చాడు అనుకోండి, నేను నా పనిని సక్రమంగా చూస్తే దేవుడు నన్ను 10 ఆశీర్వాదాలు నా మీదకి వస్తాయి. ఎన్నింతలండి? 10. అలాగే ఉండాలి. నేను మధ్యలో ఒక రోజు ఎగ్గొట్టి 2 రోజులు ఎగ్గొట్టి ఖాళీ ఉండే ఈరోజు వెళ్ళకపోతే అని అనుకున్నాను అనుకో, ఏమవుతుంది? నాకు వరాలు రావు. ఎందుకని రావు? నేను చేయవలసిన పనిని చేయలేదు కాబట్టి. అందుకని సోమరి లెక్కలోకి వెళ్ళిపోతాం. అందుకని దేవుడు మనకిచ్చిన ప్రార్థనా శక్తిని, విశ్వాసం అనే వరాన్ని, పరిచర్య వరాన్ని, సువార్త ప్రకటించే వరాన్ని, అనేక చోట్లకి వెళ్ళి దేవుని సువార్త చెప్పే వరాన్ని. చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన వరాలు ఇప్పుడు వాళ్ళకి ఒక 10 లీవులు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 లీవులు ఉన్నాయనుకోండి, 7 లీవులు 8 లీవులు చుట్టాలకి, 9 లీవులు చుట్టాల కోసం ఖర్చు పెడతారు. ఒక్క లీవ్ దేవుని ఖర్చు పెట్టడానికి అబ్బో కుదరదండి, నాకు వ్యవహారం కుదరకపోవచ్చు అనుకుంటారు. ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా అబ్బాయి ఎక్కడ కుదురుద్దండి, అదే సాయంత్రానికి ఎక్కడో ఎవడో ఏలిడిసిన చివరోడు ఎవడో చచ్చిపోయాడు అనుకోండి, వెళ్ళిపోయి 5 రోజులు వస్తాడు. ఈ లీవు ప్లస్ 5 ఆబ్సెంట్లు, జీతం చాలన పరిస్థితి వస్తుంది. కానీ దేవుని రాజ్య వ్యాప్తికి మాత్రం ప్రయాసపడేవారు బహువరుదు. నేను వెళ్ళాలి, దేవుని సువార్త చేయాలి, దేవుని వాక్యం చెప్పాలి, ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఏమవుతారంటే అండి, 10 మీనాలను సంపాదిస్తారు. హల్లెలూయా. ఆ 10 మీనాల ద్వారా దేవుడు ఏమంటాడు వాళ్ళని? బలా నమ్మకమైన ఏం దాసుడా. చూసారా ఎన్ని గొప్ప పేర్లు ఉన్నాయి. బలా ముందు బలా అంటే అబ్బా నమ్మకమైన మంచి, ఎన్ని గొప్ప పేర్లు. మరి అవి కావాలా మీకు? అవి కావాలనుకుంటున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేలాగా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరుస్తాడు. ఆయన హస్తం మీ అందరూ తోడుకుంటే అన్ని విషయాల్లో అభివృద్ధి పరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడా, మీకు వందనాలు. మీ గొప్ప కృపను బట్టి, శక్తిని బట్టి మీకు వందనాలు. దేవా, మీ పరిచర్యలో పాలిభాగస్తులు మమ్మల్ని అందరినీ చేయండి. ఇంకను మీరు మాకు ఇచ్చిన మీనాడు ప్రభా అభివృద్ధి పరిచే విస్తారంగా అభివృద్ధి పరిచే బిడ్డల వల్ల మమ్మల్ని చేయండి. దాని ద్వారా ఇంకా అనేక మీనాలు సంపాదించి మీ రాజ్య వ్యాప్తిలో ప్రయాసపడే బిడ్డల వల్ల అందరూ చేయండి. వీరికి ఇచ్చిన ప్రతి వరమును బట్టి వాళ్ళ దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డల వల్ల చేయండి. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు, సర్వశక్తుడా మీకు వందనాలు, ఆశ్చర్యకుడా మీకు వందనాలు, శక్తివంతుడా మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. మీకు లోములను కాయండి. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రతి బలహీనత నుంచి, అనారోగ్యం నుంచి విడిపించండి ప్రభా. మంచి ఆరోగ్యములు, శక్తిని, బలమును దాయించండి. మీకు బిడ్డలను భద్రపరచండి. విన్న ప్రతి బిడ్డను దీవించండి. వీరి కుటుంబంలో ప్రతి బలహీనతను యేసు నామమున బంధిస్తున్నాను. ఇప్పుడే విడుదల, స్వస్థత యేసు నామమున కలుగుగాక. వీరు కూర్చున్న చోట వీరి మీ ఆత్మ దర్శించరుగాక ప్రభా. శక్తిని, బలాన్ని రాని వీరు కూర్చున్న పొలంగానే వీరికి విడుదల కలుగుగాక. వీరు కూర్చున్న పొలముగానే ప్రభా వీరికి అందరికీ స్వస్థత కలుగుగాక. శక్తివంతుడా మీకు వందనాలు. మీకు బిడ్డలను బట్టి, వీరికి ఇచ్చిన స్వస్థతను బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. సమస్త మహిమ, ఘనతా, ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి.